రాహు మహాదశలో వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం ఈ వీడియోలో. మహాదశలు మన జీవితాన్ని గణనీయంగా మార్చేటువంటి ప్రభావితాన్ని చూపించేటువంటి దశలు. మరి రాహు ఒక ఛాయాగ్రహం. ఇది ఆకస్మిక మార్పుల్ని, వ్యామోహాన్ని, అసహనాన్ని, లాభ నష్టాలని ఇస్తుంది. మరి వృశ్చిక రాశి కుజుడి ఆధీనంలో ఉంటుంది. కుజుడు రాహు కలిసినప్పుడు ఆకస్మిక సంఘటనలు ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందులోనూ ఈ 18 సంవత్సరాలు రాహు మహాదశ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా కీలకంగా ఉంటుంది. మరి రాహు స్వభావాన్ని గమనిస్తే వృశ్చిక రాశి వాళ్ళపైన ఎందుకు బలంగా పనిచేస్తుంది అంటే, వృశ్చిక రాశి వాళ్ళలో సహజంగా ధైర్యము, రహస్యత, లోతైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మరి రాహు వీటిని మరింతగా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. రాహు కొన్నిసార్లు అతిశయోక్తి, వ్యామోహం వైపు నడిపిస్తాడు. రహస్య సంబంధాలు, రహస్య సంపాదనలు, రాజకీయాలపైన ఆసక్తి పెరుగుతాయి. శత్రువుల పెరుగుదల, అనుకోని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాహుదశ 18 సంవత్సరాలు, కానీ ప్రతి అంతర్దశలో కూడా వేర్వేరు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాహు మహాదశలో వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తి కానీ కెరీర్ కానీ ఎలా ఉంటుంది అంటే, ప్రమాదకరమైనటువంటి సవాళ్లతో కూడినటువంటి రంగాల్లో ఎదుగుతారు వీళ్ళు. డిఫెన్స్, పోలీస్, ఇంటెలిజెన్స్, సైకాలజీ, మంత్రశాస్త్రం, రహస్య శాస్త్రాల పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. రాజకీయ రంగంలో అనుకోని ఎదుగుదల, విదేశీ ఉద్యోగాలు కానీ విదేశీ సంబంధాలతో పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రతికూలంగా కూడా ఉంటాయి. అధికారం దుర్వినియోగం చేస్తే మాత్రం కోల్పోతారు, శత్రువులు పెరుగుతారు, ద్రోహం ఎదురవుతుంది, అప్పులు, కోర్టు కేసులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరి రాహు మహాదశలో వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక ఫలితాలు ఎలా ఉంటాయి? ఆకస్మిక ధనలాభాలు, ముఖ్యంగా ఊహించని మార్గాల్లో సంపాదన, మైనింగ్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా లాభాలు, కానీ అత్యధిక ఆశ వలన పెద్ద నష్టాలు కూడా రావచ్చు. భోగాలకు అధికంగా ఖర్చు పెడతారు. రాహు మహాదశలో వృశ్చిక రాశి వాళ్ళ కుటుంబ సంబంధాలు ఎలా ఉండబోతాయి? భార్యాభర్తల మధ్య విభేదాలు, అనుమానాలు, రహస్య ప్రేమ సంబంధాలు ఉండేటువంటి అవకాశం, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు, పిల్లల విద్య భవిష్యత్తు పైన ఆందోళన పెరగడం, కుటుంబంలో శత్రుత్వ వాతావరణం ఏర్పడుతుంది, ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాల్లో. మరి వృశ్చిక రాశి వాళ్ళకి రాహు మహాదశలో ఆరోగ్య ఫలితాలు ఎలా ఉంటాయి? కుజ రాహు ప్రభావం వలన అపఘాతాలు, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం, రక్తపోటు, రక్త సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, మానసిక ఆందోళన, నిద్రలేమి, మద్యపానం, వ్యసనాలు పెరిగేటువంటి అవకాశం. మరి రాహు మహాదశలో వివిధ అంతర్దశల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి తులారాశి వాళ్ళకి ఇక్కడ గమనిద్దాం. రాహు మహాదశలో రాహు అంతర్దశ అత్యధికంగా ఒత్తిడిని, అనుకోని లాభ నష్టాలని ఇస్తుంది. రాహు మహాదశలో గురు అంతర్దశ ఆధ్యాత్మికత, జ్ఞానము, కానీ అప్పులు, ఆర్థిక సంబంధాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నాయి. రాహు మహాదశలో శని అంతర్దశ శ్రమ, అవమానం, ఉద్యోగంలో ఒత్తిడిని ఇస్తుంది. రాహు మహాదశలో బుధ అంతర్దశ వ్యాపార, కమ్యూనికేషన్ల ద్వారా లాభం ఉంటుంది. రాహు మహాదశలో శుక్ర అంతర్దశ విలాసవంతమైనటువంటి జీవితం, కానీ అనైతికమైనటువంటి సంబంధాలు పెరిగే అవకాశం. రాహు మహాదశలో చంద్ర అంతర్దశ మానసికంగా ఒత్తిడి, అలాగే కుటుంబ సమస్యలను ఇస్తుంది. రాహు మహాదశలో కుజ అంతర్దశ ప్రమాదాలు, కోపము, శత్రువులను ఇస్తుంది. మరి రాహు మహాదశలో సూర్య అంతర్దశ అధికారం, పేరు వస్తుంది, కానీ పెద్దగా శత్రువులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాహు మహాదశలో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. మరి ఎలాంటి లాభాలు ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి అంటే, రాజకీయ, వ్యాపార, రహస్య రంగాల్లో ఎదుగుదల, ఆకస్మిక ధనలాభాలు, విదేశీ సంబంధాలు, అలాగే ధైర్యము, సృజనాత్మకత పెరుగుతుంది. రాహు మహాదశలో ఎలాంటి నష్టాలు ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి అంటే, శత్రువుల పెరుగుదల, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, కుటుంబ విభేదాలు, వ్యసనాలకు బారిన పడడం జరగవచ్చు. మరి రాహు మహాదశలో ఎలాంటి పరిహారాలు, ఉపాయాలు పాటిస్తే వాళ్ళ జీవితం సుగమం అవుతుంది? రాహుదోష నివారణకు గాను శనివారము రాహుకేతు శాంతి, అలాగే సర్పశాంతి, సర్పబలి ఇలాంటి పూజలు చేయించుకోవాలి. కాలభైరవ స్వామి, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వాముల ఆరాధన చేయడం, ఉడతలకు, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టడం, నల్ల శనగలు, నల్ల దుస్తులు, నల్ల నువ్వులు దానం చేయడం, దుర్గా సప్తశతి, కాలభైరవ అష్టకాన్ని పఠించడం. మరి రాహు మహాదశలో వృశ్చిక రాశి వాళ్ళకి జీవితం ఒక పరీక్షలా ఉంటుంది. ధైర్యంగా, జాగ్రత్తగా, ఆధ్యాత్మికతతో ఉంటే కనుక కష్టాలను లాభాలుగా మార్చుకోవచ్చు. ఇది ఒక ఆత్మ పరిశీలన కాలం. దీన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక గొప్ప విజయాలు సాధించవచ్చు. మరి చెప్పినటువంటి విషయాల్ని గమనించి
వృశ్చిక రాశి వాళ్ళు రాహు మహాదశలో వాళ్ళ జీవితాన్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే.